హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో సజ్జల వడలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను. సజ్జల వడలు చాలా స్వీట్గా ఉంటాయి, పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయి, హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కేజీ సజ్జలు తీసుకొని మిల్లుకి పట్టించేస్తే వచ్చిన పిండిని మనం జల్లించుకోవాలి. ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా పోతుంది. ఆ తర్వాత కావాల్సిన పదార్థం ఏంటి అంటే బెల్లం. కేజీ సజ్జల పిండికి 3/4 కేజీ వరకు బెల్లం పడుతుంది. ఆ బెల్లాన్ని కొంచెం బాయిల్ చేసి వాటర్లో వేస్తే కొంచెం కరిగిపోతుంది. తర్వాత మనము వడకట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పిండిని బాగా జల్లించుకోవాలి. చెత్త ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది. పిండి స్మూత్గా వచ్చేంత వరకు జల్లించుకుంటే వడలు అనేవి కూడా చాలా స్మూత్గా వస్తాయి. తర్వాత ఫ్లేవర్ కోసం యాలకులు. ఈ యాలకుల్లోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుముని బాగా తురిమిన తర్వాత కొంచెం చిన్న చిన్న పలుకులు ఉండిపోతాయి కదా, వాటిని మనం ఈ యాలకుల్ని దంచుకునేటప్పుడే వాటిని కూడా వేసేస్తే మెత్తగా నలిగిపోతాయి. పల్లీలు అలాంటివి అయితే వేసుకోవద్దు, ఎందుకంటే త్వరగా బూజు పట్టేస్తాయి. ఇక మనం జల్లించుకున్న పిండిలో ఈ కొబ్బరి పొడి, ఈ యాలకుల పొడి ఇవన్నీ కలుపుకొని ఆ తర్వాత మనం బెల్లంని బాగా కరగపెట్టుకొని వడగట్టి పెట్టుకున్నాం కదా, వాటిని అంటే ఆ వాటర్ని మనం ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఈ పిండిలో కలపాలి అంటే మనం పిండి కొంచెం తీసుకొని కొంచెం కొంచెంగా ఈ బెల్లం వాటర్ అనేది మనం వేయాలి. పాకం అయితే అవసరం లేదు, పాకం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే చాలు. ఇక ఈ మిశ్రమాన్ని అంతా అంటే ఈ పౌడర్ మనం మొత్తం చేసుకున్నాం కదా, దానిలోకి కొంచెం కొంచెంగా ఈ బెల్లం వాటర్ అనేది మనం వేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా అంటే బాగా మనం వడకి చేసుకోవడానికి అన్నట్టుగా ముద్ద చేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు అనేది కలుపుకుంటే వడలు కొంచెం పొంగుతాయి అన్నమాట. టేస్టీ కూడా బాగుంటాయి. అయితే ఈ ముద్దంతా మనం కలిపెట్టుకుంటే ఒక అరగంట కానీ వదిలేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. వీటిని బెల్లం వాటర్తో కలుపుకునేటప్పుడు ఒక చిన్న టిప్: బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడైతే మనం కలుపుకోకూడదండి. వడలు అనేవి మనం ఆయిల్లో వేయగానే సపరేట్ అయిపోతాయి, లేదంటే విరిగిపోతాయి. మనం ఆయిల్ బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి కాగబెట్టుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా ఈ పిండి మిశ్రమాన్ని, దాన్ని కొంచెం మరలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని రౌండ్గా ముద్దలు చేసి వాటిని ఒక వడల్లాగా ఒక షేప్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు, మధ్యలో హోల్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసేసేయచ్చు. మరి మాడకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి తీసేయడమే. చూసారుగా, ఈ కలర్లోకి వస్తే చాలు. మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి, ఎందుకంటే సజ్జపిండి కదా, నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఈ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఈజీగా 2-3 వారాల వరకు స్టోర్ ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్గా కూడా మనం స్కూల్కి బాక్స్లో పెట్టి పంపించవచ్చు. చాలా హెల్తీ కూడా సజ్జల వడలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసి మీ పిల్లలకైతే పెట్టండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.